హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇది బోనాల రోజు వ్లాగ్ అండి. మా ఏరియాలో 28th రోజు జరిగాయి. సో సిటీలో మొత్తం ఒక్కొక్క సండే జరుగుతాయి కదా, ఆషాఢ మాసం మొత్తం బోనాలు అనమాట. సో ఈరోజు మా ఏరియాలో జరుగుతుంది. మా ఇంటికి దగ్గరే ఉంటుందండి టెంపుల్. సో మార్నింగ్ లేచేసి అయితే ఇంకా మేము బయట చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాము. ఇంకా గేట్కి తోరణాలు కూడా కట్టేసాము. వేపాకులతోనే కడితే చాలా కలగా అనిపిస్తుంది. ఇక్కడే ఇంకా ముగ్గేసేసుకొని పసుపు కుంకుమ కూడా వేసేసుకున్నాము. పండగ కాబట్టి ఇలా పసుపు కుంకుమ వేసాము. యాక్చువల్గా అయితే ఏం వేయనండి నార్మల్ డేస్లో అయితే, ఇలా స్పెషల్ డేస్లో పండగలప్పుడు వేస్తాను. సో ఇంకా బయట వర్క్ అయిపోయిన తర్వాత అయితే నేను లోపలికి వెళ్ళిపోతున్నాను ఫ్రెష్ అప్ అవుదామనేసి. ఇంకా ఆ రోజు అయితే 5 o'clockకే లేచాము, పనులు స్టార్ట్ చేసామన్నమాట. ఇక గల్లీలో మొత్తం వాటర్ చూడని రోడ్లపైకి ఎలా వచ్చాయి, ఎందుకంటే అందరూ పండగలు కదా, ఊడవడం కడగడం ఇదే సరిపోతుంది. సో అందుకే వాటర్ మొత్తం వచ్చేసాయి. ఇంకా నేను బయట అంతా ఊడ్చి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చేసి అయితే కిచెన్లో స్టార్ట్ చేశాను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత. ఇంకా నేను స్టవ్ వచ్చేసి నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను, మొత్తం తుడిచేసి కడిగేసి, ఎందుకంటే మార్నింగ్కి ఈజీగా ఉంటుందనేసి నైటే తోమేసి పెట్టుకుంటాను నేను. సో తోమేసి పెట్టుకున్నా కానీ మళ్ళీ ఒకసారి ఇలా క్లాత్తో ఒకసారి తుడిచేసుకుంటారనమాట, ఏదో అట్లా తుడిచాము అన్నట్టుగా. ఎందుకంటే ఆల్రెడీ క్లీన్ చేసింది, డస్ట్ ఏం లేదు. సో తర్వాత అయితే నేను ఇక్కడ ముగ్గు పెట్టేసుకుంటున్నాను. స్పెషల్గా ఏమైనా ఉన్నప్పుడు ఇలా ముగ్గులు వేస్తానండి నేను ఇక్కడ పొయ్యి దగ్గర. పండగలైనా ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నా కానీ అప్పుడైతే కంపల్సరీగా వేస్తాను. నార్మల్ డేస్లో వేయను, ఇంకా ఇలాంటి అకేషన్స్ అప్పుడు మాత్రం కంపల్సరీగా వేస్తాను. ఇలా వేయండి నేను అసలు వంటే స్టార్ట్ చేయను. ఇలా పొయ్యికి కడిగి ముగ్గు పెట్టడం వల్ల చాలా కలగా ఉంటుంది. అసలు అదొక పాజిటివ్ వైబ్రేషన్. మనం ఏ వంట చేసినా చాలా బాగా కుదురుతుంది అనమాట ఇలా చేస్తే. అది నా ఒపీనియన్ అనమాట. ఇంకా పసుపు కుంకుమతో కూడా బొట్లు పెట్టేస్తాను. తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి చామంతి పూలు ఉన్నాయి చూసారా, అవి గల్లీలోకి వచ్చాయి మార్నింగ్. 30 రూపాయలకి 3 అనమాట. ఈ కనకాంబరము మల్లెపూలు అయితే మాత్రం 50 రూపీస్ అనమాట. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ బియ్యం నానబెట్టేసుకున్నాను. బియ్యం అలాగే పెసరపప్పు ఈ రెండు కలిపి నేను నైవేద్యం వండుతాను ఎప్పుడు బోనంకి. తర్వాత అయితే ఇంకా చూస్తున్నారు కదా, స్టవ్కి ఇలా ముగ్గు పెట్టుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో. తర్వాత కింద ఆ ఫ్లోర్ పైన కూడా పెట్టేసుకుంటాను నేను. మీ ఏరియాలో ఎప్పుడు జరిగాయి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. నేను 1 గంట ముందే నానబెట్టి పెట్టుకున్నానండి నేను నైవేద్యానికి, ఎందుకంటే త్వరగా అవుతుంది. ఇక్కడ మా వారు వచ్చేసి ఇక ఫాస్ట్గా ఇక గుమ్మానికి తోరణాలు అయితే కట్టేశారు. ఇంకా మామిడి ఆకులు అలాగే వేపాకులు అనమాట, ఈ రెండింటితో కలిపి ఇట్లా తోరణంగా కడితే చాలా బాగుంటుంది, చూడ్డానికైతే బాగా అనిపిస్తుంది. అలాగే బయట కూడా నేను గుమ్మం ముందు ముగ్గు వేశాను. అలాగే కడపకు కూడా పసుపు కుంకుమతో అలంకరించుకొని పూలు పెట్టాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. పండగలప్పుడు ఇలా చేస్తేనే అసలు ఈ పండగ అనే వాతావరణం ఏర్పడుతుందండి నాకైతే. ఇంకా ఇక్కడైతే వాటికి మా ఆయన వచ్చేసి వేప మండలు కడుతూ ఉన్నారు బయట కడదామనేసి. సో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, నేనైతే ఇక్కడ నా పనిలో నేనున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి కొన్ని ఆకులు తీసి పెట్టారు, ఎందుకంటే బోనానికి కదా, బోనానికి. అలాగే ఇక్కడ దేవుడి దగ్గర కూడా కొన్ని ఆకులు వేస్తే బాగుంటుంది పచ్చదనంగా అనమాట. అందుకే కొన్ని తీసి సపరేట్ పెట్టేశారనమాట. సో ఇక్కడ నేనైతే ఈ పాత్ర చూస్తున్నారు కదా, ఇది నేను ఓన్లీ నైవేద్యాలు వండడానికి మాత్రమే ఉపయోగిస్తాను. నార్మల్ డేస్లో దీన్ని వాడను అనమాట, అందుకే ఇది పక్కన పెట్టేస్తాను. పండగలప్పుడు స్పెషల్గా ఏమైనా ఉన్నా ఇలాంటి వాటిలో దీన్ని మాత్రం ఉపయోగిస్తాను అనమాట. అందుకని అది కడిగేసి మంచిగా ఇంకా దానికి పసుపు అయితే పెట్టేసుకుంటున్నాను. మనం నైవేద్యం వండినప్పుడు ఇలా పాత్రకి పసుపు కుంకుమతో అలంకరించుకొని వండితే బాగుంటుందన్నమాట. సో నేనైతే ఈ విధంగా చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా చేస్తారు కదా, నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను అనమాట.
సో ఇక్కడ పసుపు అయితే పెట్టేశాను. తర్వాత ఇంకా కుంకుమతో అలంకరించుకుంటానమాట. సో అలంకరించుకున్నా అంటే ఇట్లా జస్ట్ బొట్లు పెట్టేస్తాను. ఇంకా పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకున్న తర్వాత అందులో మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, సో వాటిని డైరెక్ట్గా పోసేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టేసుకున్నాయి కదా, సో వాటర్ కూడా ఏం పడేయకుండా వేసేసుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుంది. ఇదొక మనకి పండగ వాతావరణం అన్నమాట. మన తెలంగాణలో చాలా ట్రెడిషన్ కదా ఇలా ఆషాఢ మాసంలో బోనాలు చేయడం అనేది. సో అన్ని ఏరియాలలో చెయ్యరు నాకు తెలిసి. ఇంకా హైదరాబాద్లో బోనాలు అంటే చాలా ఫేమస్, చెప్పాల్సిన పనే లేదు ఇంకా. సో తర్వాత నేను ఇక్కడ నైవేద్యం అయితే తొందరగా ప్రిపేర్ చేస్తున్నాను. మేము ఈసారి బోనం కూడా చాలా తొందరగా అమ్మవారికి ఎక్కించామండి. ఎందుకంటే మేము ఇంకా యాటను కూడా కోసామండి. మేకను తీసుకొచ్చారు మా ఆయన, అమ్మవారికి మొక్కుకున్నారనమాట. అందుకని సో ఇక్కడ నేను ఫాస్ట్గా చేసేస్తే ఇంకా బోనం తీసుకుపోయి మేకను కూడా ఇక్కడ కట్ చేపించుకు రావచ్చు అనేసి అయితే మేము తొందరగా చేసాము ఈసారి. ఎప్పుడు 1 అలా అవుతుండే, ఈసారి అయితే 11 వరకు తీసుకెళ్ళాను అనమాట. చాలా ఫాస్ట్గా చేసేసాము. సో ఇక్కడైతే మనకి నైవేద్యం అయితే ఇక్కడ పెట్టేశాను, అవుతూ ఉంది. ఇంకా ఏంటంటే ఇక ఎసరు పెట్టాలన్నమాట దానికి. ఎందుకంటే గుజ్జుగా అవ్వాలి కదా నైవేద్యం అనేది. అందుకని వాటర్ ఎక్కువని పోసేసి చాలా మెత్తగా ఉండాలి, అప్పుడే నైవేద్యం అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా అన్నం మెత్తబడేలోపు ఇక్కడ నేను బెల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నాకు ఈ అన్నానికి వచ్చేసి మొత్తం 400 గ్రామ్స్ బెల్లం అయితే పట్టింది. సో ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట. స్పూన్తోనే కలుపుతూ ఉండాలి. అన్నం పప్పు 2 మెత్తబడిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా వేసేసిన తర్వాత ఆ బెల్లం కూడా వేసాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. బెల్లం తర్వాత ఒక 2 యాలకులు దంచి వేసాను. తర్వాత నెయ్యి కూడా వేసాను. సో ఇదంతా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా మనకి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. నేను మూత పెట్టకుండా ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే చల్లారాలి కదా. సో ఈ నైవేద్యం చల్లారేలోపు నేను ఇక్కడ బోనం కూడా ప్రిపేర్ చేశానండి. ఇంకా అమ్మవారి రూపాన్ని అయితే దించాను, నాకు వచ్చినట్టుగా నేను చేశానండి. ఇంకా మీరు చాలామంది చాలా రకాలుగా దించుతుండొచ్చు నాకు తెలిసి. నేనైతే ఈ విధంగా అమ్మవారిని డెకరేట్ చేసుకున్నాను బోనంకి. నాకైతే ఇదే పద్ధతిలో వచ్చు కాబట్టి ఇలా చేసుకున్నాను. ఎవరు నెగిటివ్ కామెంట్ చేయొద్దండి. సో ఇంకా నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ప్రతి సంవత్సరం కూడా నేను తప్పకుండా బోనం చేస్తానండి. ఇంకా బోనం చేయకుంటే ఆ సంవత్సరం ఏదోలా అనిపిస్తుంది. మాకు బాగా అలవాటు అన్నమాట అమ్మవారికి సమర్పించడం. సో ఈ విధంగా అయితే చేస్తాము. చేసిన తర్వాత ఒక 5 స్పూన్ల వరకు అయితే ఫస్ట్ పెట్టాలి. తర్వాత మనం ఎంత వెయిట్ మోయగలమో అంతగా మనం పెట్టుకోవచ్చు అండి. మొత్తం వచ్చి అదే చెప్తుందనమాట. మళ్ళీ నీకు బరువు అవుతుంది కావచ్చు చూసి పెట్టుకో అని. ఏం లేదు, మంచిగానే పెడుతున్నాను అని చెప్తున్నాను నేను. సో అదే ఇంకా ఎంత మోయగలమో అంత పెట్టేసుకున్న తర్వాత ఇంకా వేపాకులు కూడా పెట్టేసుకోవాలి. పువ్వులు కట్టాను, ఆ వేపాకులకి కనిపించట్లేదు, కింద ఉన్నాయన్నమాట. సో వేపాకులు పెట్టి ఇంకా ప్రమిద పెట్టేసి అందులో పత్తి ఉంటుంది కదా, దాంతో ఇలా రౌండ్గా చేసి ఆయిల్ వేసేసి పెట్టడమే అండి. సో ఇక్కడ వాటర్ కూడా బయట పెట్టడానికి రెడీగా పెట్టుకున్నారు. తర్వాత ఇంకా నేను బోనం ప్రిపేర్ చేసేలోపు మా ఆయన కూడా ఇక్కడ పూజ కూడా కంప్లీట్ చేసేసారనమాట. మన ఇంట్లో పూజ చేసుకొనే మనం బోనం అనేది తీయాలన్నమాట. సో అలా వస్తుంది. మేము చాలా రోజుల నుంచి అలాగే చేస్తున్నాం కాబట్టి మేము ఎప్పుడు ఇదే పద్ధతి ఫాలో అవుతాము. తర్వాత నేను బోనం అంతా ప్రిపేర్ చేసిన తర్వాత నేను రెడీ అయిపోయానండి. ఎందుకంటే పసుపు కుంకుమ అంతా పడుతుందనేసి ఫస్ట్ డ్రెస్ వేసుకొని అంతా రెడీ అయిన తర్వాతే నేను శారీ కట్టుకుంటాను. ఎందుకంటే బాబు ఉంటాడు కదా, సో వాడు కూడా అంతా పాడు చేస్తాడు అనేసి నేను లాస్ట్లో రెడీ అవుతానన్నమాట. సో ఏ మదరైనా ఇలాగే చేస్తారు నాకు తెలిసి. సో ఫైనల్ లుక్ ఇదనమాట. ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. చాలా డేస్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది అనుకుంటా.
కానీ ఇప్పుడు కట్టుకున్నాను. సో మా బాబు డ్రెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది మా బాబు డ్రెస్ అయితే నాకు. ఒక వీడియో తీసుకుందాం రారా అంటే వాడు చూడండి ఇలా బుంగమూది పెట్టి ఎట్లా తిప్పుతున్నాడు అటు ఇటు. చాలా అంటే చాలా అల్లరనమాట. అసలు ఫొటోస్ అయినా వీడియోస్ అయినా అస్సలు ఇష్టం ఉండదు. ఇక్కడ మా ఆయన మెరుపు తీగలాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. సో మా ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బోనం అయితే తీసేస్తాను. మా వారు వచ్చేసి ఇక్కడ నాకు తలపైన పెడతారండి. సో ఇక్కడ పెట్టేసిన తర్వాత బోనం ఎత్తుకొని ఇంకా బయలుదేరడమే అండి. సో ఇంకెందుకంటే అది చెప్పాను కదా, ఇదే అనమాట ఆట తీసుకొచ్చారు మా ఆయన. అదే మేక, దాని అమ్మవారికి సమర్పించాలన్నమాట. ఏదో ఇది ఇంకా అయిపోయిన తర్వాత అందరం వెళ్ళడమే. ఇక్కడ మా అత్తయ్య, మా పెద్ద ఆడవచ్చు, ఇక్కడ మా పెద్ద అన్నయ్య అనమాట. మా బాబు ఎక్కడో తిరుగుతున్నాడు. అసలు నేను బోనం ఎత్తుకోవడం వల్ల వాడు నా దగ్గరికి రాలేదండి. మా మమ్మీ ఏదో చేస్తుంది అనేసి అలా ఉంటుంది వాడు. సో ఇక మేమైతే బయలుదేరిపోయాము. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా సపోర్ట్ చేయండి. ఎలా అనిపించింది, ఏమైనా మిస్టేక్స్ చేసుంటే చెప్పండి ఫ్రెండ్స్, మీకు తెలిసిన వారు. సో సజెషన్స్ కూడా ఇవ్వండి. ఇంకా మేమైతే బయటకైతే వచ్చేస్తున్నాము. చెప్పాను కదా, మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా నాన్న. సో ఇంకా అమ్మవారికి అయితే మేము అన్నీ తీసేసుకున్నాము. పూలదండ, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అగరబత్తి ఇలా అమ్మవారికి కూడా తీసుకెళ్తాము అన్నమాట. ఎప్పుడు అలాగే తీసుకెళ్తాము. సో ఇంకా ఇట్లా వాటర్ వేసిన తర్వాత ఇంకా వెనకాల కనిపిస్తుంది కదా, అదే గుడి. ఒక 3 houses అంతే అండి మా ఇంటికి గుడికి. చాలా వెళ్ళిన ఫీలింగ్ కూడా అనిపించదు. కాకపోతే అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట. ఏదైనా మొక్కుకుంటే కంపల్సరీగా జరుగుతుంది. చాలా పవర్ఫుల్ మైసమ్మ అమ్మవారు. సో అమ్మవారు ఏ రూపాలైనా అందరూ ఒకటే కదండి. సో ఒక్కొక్క రూపాలలో ఉంటారు అమ్మవారు. ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళడమే. మా అన్నయ్య, ఇక్కడ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, మా అన్నయ్య అవుతారు కదా, అతనే అనమాట. మా అన్నయ్య తీసుకొస్తున్నాడు. అది రాకపోతే మా ఆయన చూడండి ఎలా తోస్తున్నాడో పాపం. సో ఇదే అండి వ్లాగ్. ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. సో మీ ఇంట్లో ఇలాగే చేస్తారా, మీరే పద్ధతిలో చేస్తారు? సో ఇంకా వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా, ఒక 5 minutes కూడా పట్టదండి. సో అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ఫెస్టివల్స్ జరిగితే కంపల్సరీ కదా, ఎందుకంటే గొడవలు అలా జరగకుండా ఉంటారు. సో ఇక్కడ అమ్మవారికి తొట్టెలు కూడా సమర్పిస్తారు. మొక్కుబడి తీరనమాట. ఇంకా 5 చుట్లు తిరిగేసి అయితే వచ్చేసాము. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ దీపం అలా ఉంటుంది అనేసి. బాగా అనిపించింది ఈసారి, మంచిగా ఉంది అన్నమాట. బోనంలో దీపం ఉండడం చాలా బాగా అనిపిస్తుంది. గుడి చూసారా, చాలా బాగా పెయింట్ వేశారు కదా. సో ఇదే అన్నమాట. టెంపుల్ చిన్నదైనా చాలామంది వస్తారండి. మా గల్లీ మొత్తం ఈ అమ్మవారికి సమర్పిస్తారు. మైసమ్మ దేవాలయం అని చెప్పాను కదా. సో ఇదే అన్నమాట. సో అమ్మవారు అయితే చాలా కళగా ఉంటుంది. చెప్పాను కదా, చాలా స్పెషల్. మా గల్లీలో అయితే చాలా స్పెషల్ అన్నమాట ఈ అమ్మవారు. ఏ చిన్న పొరపాటు చేసినా వెంబడే తెలిసిపోతుంది అనమాట. అంటే మనకి ఏదైనా అనిపిస్తుంది. సో అలాంటి అమ్మవారు అనమాట. సో కేర్ఫుల్గా ఉండాలి అమ్మవారి దగ్గర. మేము మాల తీసుకొచ్చాము అమ్మవారికి. సో అదే ఇచ్చేస్తున్నాం అమ్మవారికి. వేయమని చెప్పాము. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ ఇవన్నీ అనమాట. మేము ఇక్కడ బోనం అనేది లోపలికి ఇచ్చేస్తాము. బోనానికి ఇక్కడ 10 rupees అండి. 10 rupees ఇస్తే కానీ మళ్ళీ బోనం ఇయ్యరు, అలా ఉంటుంది. సో నైవేద్యం అంతా అమ్మవారికి ఇచ్చేసి ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నామండి. ప్రసాదం బొట్టు పెట్టేసి ఇంకా పంపిస్తూ ఉంటారు. సో ఇంకా మా బాబు పుట్టినప్పుడు ఈ అమ్మవారికి మొక్కుకున్నామండి మేము. సో తొట్టెల లాస్ట్ ఇయర్ మా బాబు 1 year కూడా లేడు. అప్పుడు
తొట్టెలో సమర్పించాము మేము. ఎందుకంటే నేను మొక్కుకున్నాను కాబట్టి మా బాబు పుడితే తొట్టెలో పెడతామని మొక్కుకున్నాము, అప్పుడు పెట్టేశాము. ఇంకా ఇప్పుడైతే మా ఆయన ఏదో కోరిక కోరుకున్నారు, అందుకని మేకను తీసుకొచ్చారండి. ఇలా కామన్ అనమాట. అమ్మవారి కోరికలు తీర్చడానికి ఇలా అన్నీ ఇవ్వాలా, బలి ఇవ్వాలా అని అనుకోవద్దు. ఇది ఆచారం మాత్రమే, అలా చేస్తారు అందరూ. మేమే స్పెషల్ ఏం కాదు, అందరూ చేస్తారు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది కాబట్టి ఇప్పుడేం స్పెషల్ కాదనమాట. సో ఎవరు కూడా నెగిటివ్ తీసుకోవద్దు. ఇక్కడ నేనైతే కొబ్బరికాయ కొట్టేశాను అమ్మవారికి. ఇదే అండి వ్లాగ్. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి.